ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఎర్లీ మార్నింగ్ టైం అండి. నాకే కాదు, మనలో చాలా మందికి చాలా ప్రీతికరమైన టైం అనమాట. సో ఇదిగోండి, మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అవుతుంది. స్నానం అయిపోయింది, ఇల్లు గుమ్మాలన్నీ తుడిచేసుకున్నాను, ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైనా పూజ చేసే టైంలోనండి ఇలాగ వీడియో కనుక వ్లాగ్ కనుక షూట్ చేస్తున్నట్లయితే నేను మనస్ఫూర్తిగా దేవుడి దండం పెట్టుకుంటాను. నాతో పాటు మీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చకపోయినా మీ సజెషన్ అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. సో ఇంకా మనం అలంకరణ చేసేసాం కదా దేవుడి దగ్గర. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి ధూపం. అయితే మనం బోల్డ్ రకాల ధూపాలైతే ఇలా పెడుతుంటాం కదా, కొందరు కోన్స్లా పెడుతుంటారు. అండ్ నేనైతే ఈ దశాంగం, ఇదైతే పొడిలాగా వస్తుందండి. మేబీ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇదైతే చాలా కమ్మగా ఉంటుందండి వాసన, అండ్ పొగ వస్తుంది, ఏదైతే మంచి వాసన ఉంటుందన్నమాట. అంటే ఘాటుగా ఏంటి ఉండదండి, చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు వీళ్ళ వెబ్సైట్లో కోన్స్ ఉంటాయి, అలాగే దేవుడి వస్త్రాలు కూడా సైజుకి బట్టి అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు కనుక వీళ్ళ వెబ్సైట్లో తీసుకున్నట్లయితే నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి, తప్పకుండా డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి, దేవుని వస్త్రాలు కొనడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో తప్పకుండా ఒకసారి వీళ్ళ వెబ్సైట్కి విజిట్ చేయండి. సో పూజ అయిపోయిందండి. ఈ పూజ అవుతున్న టైంలోని ఇల్లంతా కూడా మంచి వాసన అండి. ఈ ధూపం వాసనతో మనకి ఏంటంటే పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. సో పూజ అయిపోయింది. ఇంకా ఇదిగోండి, ఒక కప్పు కాఫీ కూడా తాగేస్తాను. ఆ తర్వాత రెడీ అయిపోయి మన వీడియోలోకి అయితే వచ్చేసారనమాట. సో మనలో చాలామంది వంటింట్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి, ఇలాగా గట్టిగా జిడ్డు పడిపోతూ ఉంటాయి కడాయిలు కానీ గిన్నెలు కానీ. అది ఎలాగ నేను వితిన్ మినిట్స్లో క్లీన్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కొంచెం విమ్ లిక్విడ్ వేసానండి. ఆ తర్వాత వంట సోడా. ఏ వస్తువులు అయితే మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటూ ఉంటాయో అవే తీసుకొని మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సెపరేట్గా దీనికోసం మనం వస్తువులు అవి తీసుకోక్కర్లే క్లీనింగ్ కోసం. సో ఇదిగోండి, కొంచెం వేసాను వినేగర్. ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ అలా వదిలిపెట్టేశానండి. సో జిడ్డంతా కొంచెం వదిలిపోతుంది మనకి. సో చూస్తున్నారు కదా, మన స్టీల్ పీచ్ ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అండి, 5 మినిట్స్ కూడా పట్టలేదు. చక్కగా మనకి జిడ్డంతా కూడాను, ఏదైతే మాడ్ అనేది ఉంటుందో అదంతా కూడాను ఫస్ట్ అటెంప్ట్లో 90% వరకు వదిలిపోయింది. ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత మరికొంచెం వేసాను విమ్ లిక్విడ్ అండ్ వంట సోడా అండి. కొంచెం ఎక్కువ మాడిపోయింది కదా, ఒక 2 కోటింగ్ల వరకు ఇచ్చాను అంతే. ఆ తర్వాత మంచిగా తోమేసరికి చూస్తున్నారు కదా, బిఫోర్ ఆఫ్టర్ చూసారంటే చాలా తేడా అనేది మనకి కనిపిస్తుంది. సో ఇదిగోండి, ఇప్పుడైతే ఈ కడాయి మళ్ళీ వండేందుకు రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అండి. ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మనలో అంతమందికి ఓట్స్ అంటే హెల్దీయే కదా, మనందరికీ తెలిసిందే. సో ఓట్స్ తోటి చపాతీ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఓట్స్ అయితే డ్రై రోస్ట్ కొంచెం చేశానండి. ఆ తర్వాత ఈ వేయించిన ఓట్స్ ఏదైతే ఉందో దానికి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేస్తున్నాం అనమాట. చపాతీ అయితే ఎంత టేస్టీగా ఉందో తెలుసండి. ఒక్కొక్కసారి మనకి నార్మల్గా గోధుమ పిండి చపాతీ తింటుంటే బోర్ కొడుతుంటుంది, ఇలా ఒకసారి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ తర్వాత కొంచెం గోధుమ పిండి అయితే వేసానండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. అంటే కొంతమంది చపాతీ చేసేటప్పుడు సాల్ట్ వేయరు పిండిలోని, బట్ నేను ఎప్పుడు వేస్తాను. సో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. కలిపేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ కొంచెం రెస్ట్ ఇచ్చామంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం మార్కెట్లో మల్టీగ్రెయిన్ ఆటా కొంటూ ఉంటాం కదండి. సో ఇలా మనం ఇంట్లో ఇప్పుడు మనకి స్కూల్స్ కూడా ఓపెన్ చేసేసారంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, లంచ్ బాక్స్ కానివ్వండి, మనం వెతుక్కోక్కర్లే. నార్మల్ చపాతీ కంటే ఇది 1000 రెట్లు టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. ఆ తర్వాత నేను కొంచెం నెయ్యి వేసేసి కలిపేసి ఉంచానండి. ఆ తర్వాత మన చపాతీ బాల్స్లా చేసేసి ఒత్తేసుకోవడమే. ఇలా బ్రేక్ఫాస్ట్లోని ఏ రోజు నాకు చపాతీ చేయాలి అని చెప్పి వచ్చిందనుకోండి, అప్పుడు 2 రకాలండి. 2 అయితే ఫుల్కాలు చేస్తాను, మరొకటి అయితే కొంచెం నూనె కానీ బటర్ కానీ వేసేసి కాలుస్తానమాట. 2 అయితే ఫుల్కా టైప్ చేసేస్తాను, అండ్ మరొకటైతే కొంచెం ఆయిల్ వేసి కాల్చానండి. అయితే ఫుల్కా ఏదైతే చేశానో అది కొంచెం బటర్ అప్లై చేసుకొని తీసుకున్నాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా మనకి మార్నింగ్ టైంలో కానీ లేకపోతే స్కూల్ ఆఫీస్ ఉంటాయనుకోండి, ఆ టైంలో మనం
హరీబరీగా చపాతీ ఒకటే చేస్తే సరిపోదు కదా, కర్రీ ఏమైనా ఉండాలి. కర్రీ చేయడానికి మనకు అంత టైం ఉండదు. ఒక సింపుల్ బట్ టేస్టీ సలాడ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సింది ఏంటి లేదు, క్యారెట్ ఇంకా ఆనియన్ ఉంటే సరిపోద్ది. అయితే క్యారెట్కి ఇలాగా సన్నంగా పొడవుగా కట్ చేశాను అనమాట. సో ఇలా కాకపోయినా పిల్లర్ తోటి సన్నంగా మనం కూడా కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత వేసుకున్నాను, కొంచెం ఆనియన్స్ వేసేసి ఉంచానండి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడి చేసుకొని అంటే స్టవ్ ఆఫ్ చేసి దింపేసాను అనమాట. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ అండ్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అదైతే కొంచెం వేసేసి మంచిగా కలిపేసాను అనమాట. చిల్లీ పొడి మన ఇష్టమే. అయితే మార్నింగ్ టైం ఎక్కువ కారంగా తినడానికి ఎవరం కూడా ఇష్టపడం కదా. సో ఇవన్నీ కలిపేసిన తర్వాత మన క్యారెట్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అందులో కలిపేసుకోవడమే. ఇదైతే ఎంత బాగుందో తెలుసండి చపాతీలోకి. మరి వేరేగా మనం కర్రీ చేసుకోక్కర్లేదనమాట, అంత చక్కగా ఉంది. అండ్ మనం ఇది పార్సల్ కూడా ఇవ్వచ్చు, లంచ్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు. అసలు పాచిపోతుంది అనే భయం కూడా ఉండదన్నమాట. సో ఇదిగోండి రోటీలోకి అయితే సర్వ్ చేసుకుంటే, మెయిన్గా ఈ చపాతీ ఏదైతే ఉందో అది ఓట్స్ మిక్స్ చేసాం కదా, చాలా బాగుందండి రుచి అయితే. ఇంకాను ఇదైతే మధ్యాహ్నం టైం అండి. లంచ్ అవి కంప్లీట్ అయిపోయాయి. రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గానే ఈరోజు చేసేస్తాను, సో షేర్ చేయలేదు. ఇంకాను ముఖ్యమైన పని అండి, 3-4 డేస్ బట్టి మైండ్లో అనుకుంటున్నాను దుపట్టాలు ఇవన్నీ నేను సర్దుకుంటాను అని చెప్పేసి. ఎందుకంటే డ్రెస్సెస్ మడత పెడుతుంటే అవి ఫోల్డ్ అయి ఉంటున్నాయి, కానీ దుపట్టాలు అలా కాదు, జారిపోయి అనమాట. ఒకటి తీస్తే 2-3 పడిపోతూ ఉంటున్నాయి అనమాట. సో ఈ పని ఈరోజు కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో కొన్ని పనులు అనుకున్నవి చేసేస్తే చాలా చులాకనగా అనిపిస్తుంది నాకైతే మైండ్. సో ఇదిగోండి ఈ పని అయిపోయిన తర్వాత మరి ఏంటి సర్దుకోవడానికి ఉన్న ఏంటి, ఏమైనా ఆర్గనైజ్ చేయాలన్నా లేకపోతే ఏమైనా క్లీనింగ్ చేయాలన్నా ఈ టైంలో పెట్టుకుంటానమాట. ఎందుకంటే ఇవి చేయకపోతే ఓకే, బట్ చేసి తీరాలి. ఒక్కొక్కసారి చేసిన పని కూడా నచ్చదు. ఇలాగ ఆర్గనైజ్ చేశానా, ఇవాళ ఇది చేశాను ఆర్గనైజ్, కానీ నాకు నచ్చలేదండి. అయితే ఈ క్లిప్స్ అన్ని ఇటువట్టుగా పడి ఉండను కాబట్టి ఒక బాక్స్లో ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. చూడడానికి చక్కగా లేకపోయినా చెత్తగా కూడా లేదులే అని చెప్పేసి నేను కొంచెం సర్దుకున్నాను అనమాట నా కోసం నేను. ఇంకాను ఇంకొక పని అండి, ఇదైతే ఎప్పటి నుంచి నా మైండ్లో పెండింగ్ ఉంది. ఎప్పుడు కుదురుతుందా అంటే కొన్ని పనులు ఎలాగంటే మార్నింగ్ పూట అసలు అవ్వండి, అంటే ఒక అటెంప్ట్లో అసలు అవ్వనమాట. ఫ్రీ టైంలో కుదురుగా కూర్చొని చేస్తేనే అవుతుంది. సో ఇదిగోండి మెయిన్ పని ఏంటంటే పాత కర్టన్స్ అయితే తీసేస్తాను, కొంచెం చిరిగిపోయాయి, అవైతే కుట్టించాలి అండ్ వాష్ కూడా చేసి దాచేయాలి. అండ్ కొత్తవి కూడా కొంచెం లెందీగా ఉండనమాట కాబట్టి వేయలేదు. అది కూడా అడుక్కి ఒక ఫోల్డ్ అయితే వేసేసి కుట్టింపించాను అనమాట. సో ఆ పని చేసిన తర్వాత నాకైతే చాలా రిలాక్స్గా అనిపించిందండి. 3-4 పనులు చేసుకున్నాను అని అంటే ఓకే, కొన్ని పనులు నచ్చాయి నచ్చలేదు అవన్నీ కాదు, కొంచెం నీట్గా అనిపించింది అని చెప్పేసి అనిపించింది అనమాట. ఇంకా ఇవాళకి సర్దుకోవడం ఇవన్నీ కూడా ఇంతేనండి. ఇప్పుడైతే నెక్స్ట్ నేను మధ్యాహ్నం కోసం ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలి అండ్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ పని మరి క్లీనింగ్ అసలు పెట్టుకోలేదు. సో సరేనండి, ఈ వ్లాగ్ ఎలాగుంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందరికి వస్తాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.